మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఓవర్ యాక్షన్ ఆపు. హాయ్. ఈ విషయం మన వాళ్ళకి తెలియక ముందే మనం సిటీ అంతా వెళ్ళి వెతుకుదాం పదా. ఓకే సార్. కిట్టు కిట్టు అరే కిట్టు. నమస్తే మాస్టర్. నమస్కారం అండి. బాగున్నారయ్యా? బాగున్నాను. వెరీ గుడ్. కిట్టు లేడా? ఏమైంది మాస్టర్? మీ కిట్టు ఏం చేశాడో తెలుసా? మళ్ళీ మా కిట్టిగాడు ఏదైనా వెదవ పని చేశాడా? చెప్పండి, వాడి తాట తీస్తాను. ఏమైందండి? నమస్తే. ఏమైంది? ఏముంది, మన కిట్టుగాడు రోజు ఏదో ఒక తగు కొంప మీద తీసుకొస్తాడుగా. మళ్ళీ ఏదో చేసుంటాడు. కిట్టు, అరే కిట్టు. తగు కాదండి, మీ వాడు ఏం చేశాడంటే. మాస్టారు, మా కిట్టు అలాంటి వాడు కాదండి. మొన్నేదో తప్పు చేశాడని ప్రతిదీ వాడి మీద రుద్దకండి. జ్యోతి, మన బంగారం మంచిదైతే ఇప్పుడు ఇంకొకళ్ళని ఏం లాభం? అది కాదండి. నువ్వు ఊరుకో, వాడేం చేశాడో వాడి చేత చెప్పిస్తా. కిట్టు, ఒరే కిట్టు, త్వరగారా. కిట్టు. అదిగో పిల్లలు ఇక్కడే ఉన్నారు. నా కొడుకు మీద చాడీలు చెప్పడానికి మీకింకెవరు దొరకలేదా మేడం? అదిగో వచ్చారు. ఏరా, మళ్ళీ స్కూల్లో ఏం చేశారు? నన్ను చెప్పనివ్వండి రాజారావు గారు. మీరుండండి మాస్టారు, వాడే చెప్తాడు. మళ్ళీ స్కూల్లో ఏం చేశారు? నేనేం చేయలేదు డాడీ. అబద్ధాలు కూడా మొదలు పెట్టావా? నిజం చెప్పు. వాడేం చేయలేదు అంటే వాడి మీద కోప్పడతారెందుకు? మీ వాడు ఈరోజు మంచి పని చేశాడండి. ఏంటి మాస్టారు, మా వాడు మంచి పని కూడా చేశాడా? అవునండి. విన్నారా? వాడేం చేశాడో తెలియకుండా వాడి మీద ఎగిరెగిరి పడుతున్నారు. మీరు చెప్పండి మాస్టారు, ఏం చేశాడు వాడు? మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. బ్యాంకెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని లాకర్లో ఉన్న నగలు తీసుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికెళ్తుండగా దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి, దొంగ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి. ఆగరా, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని దొంగ దొంగ పట్టుకోండి. ఎవరైనా పట్టుకోండి. అమ్మా రే రే, ఎక్కడ పారిపోతావురా? ఒరే దొంగ విధవా, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? పెళ్లి కోసం అని తీసుకొచ్చిన డబ్బులు ఎత్తుకొని పారిపోతున్నావేంట్రా? ఆ బ్యాగ్ నాది బాబు. ఏరా, బ్యాగ్ కొట్టేసిపోతావా? బ్యాగీరా, బ్యాగీ. ఇదిగోనండి మీ బ్యాగ్. నాన్న, సమయానికి వచ్చి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. వీణ్ణి వదలకండి, పోలీస్ స్టేషన్లో అప్పగించండి. అలాగేనండి. ఇంతకు మీరే స్కూల్లో చదువుతున్నానన్నా? రాఘవరావు మాస్టర్ స్కూల్లో మేడం. నేనెవరో తెలుసా? తెలీదు మేడం. రాఘవరావు మాస్టర్ గారి భార్యని. నమస్తే మేడం.
నమస్తే మేడం. నమస్తే. మీరందరూ మా ఇంటికి రండి. మాస్టర్ గారికి ఈ విషయమంతా చెప్తే చాలా సంతోషిస్తారు. అలాగే మేడం. మిమ్మల్ని మెచ్చుకుంటారు. వీణ్ణి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వచ్చేద్దాం. మేడం ప్లీజ్ ఓకే మేడం. మేడం. మేడం రా, రా. మాట్లాడండి మేడం. మేడం రేయ్, మేడం ప్లీజ్ మేడం. మేడం ఏంట్రా గొడవ? నమస్తే సార్. ఎరా కిట్టు, ఏమైంది? వీడు మేడం బ్యాగ్ కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. సార్ వీడు చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది సార్. ఎక్కడయ్యా? ఆ వీడి ఫోటో మన పోలీస్ స్టేషన్ లో ఉంది సార్. సార్ వీడి పేరు గంగారావు సార్. గంగారం పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్న దొంగ సార్. అవునా? ఆ, అవును. దీని మీద చాలా కేసులు ఉన్నాయి. చాలా రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. వీని పట్టుకొని మంచి పని చేశారు మీరు. వెంకటస్వామి, వీని తీసుకెళ్లి లోపలై. పిల్లలు సమయానికి వచ్చి కాపాడారు సార్. చూస్తుంటే తెలియట్లేదమ్మా, వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. ఇలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో ఉంటే కేసులన్నీ ఇట్టే అయిపోతుంటాయి. అవును సార్, మన అమ్మాయి గారు కూడా. వెంకటస్వామి, సారీ సార్. సార్ దేశంలోని ప్రతి పౌరుడు డ్రెస్ లేని పోలీసే సార్. నిజమేరా, డ్రెస్ లో ఉన్న మా పోలీసులే పట్టించుకోవట్లేదు. మీరు మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్. వెంకటస్వామి, అని పట్టుకరా. ఓయ్ గుడ్రా. వంటెక్కించు. సార్ ట్రిపుల్ రైడింగ్ ఎఫెన్స్ కదా సార్. వాళ్ళకయ్యా, మనం డిపార్ట్మెంట్. తొందరగా ఎక్కించు, వాడు పారిపోతాడు మళ్ళీ. ఓహో రేయ్, నువ్వు మధ్యలో కూర్చోరా. ఎక్కువ పోనీ సార్. కూర్చున్నావా? ఓకే సార్. అది జరిగింది. అంతేగాని మీ వాడేం తప్పు చేయలేదు. విన్నారా? వినకుండా అనవసరంగా వని తిట్టారు. అరే ఇలా జరిగిందా? ఆడింకా ఏదైనా ఎదవ పని చేశాడేమో అనుకున్నా. వెధవ పని అనుకునే 10 మందిలో వన్ని వెధవం చేశారు. రే కిట్టు, నువ్వు గనక ఆ దొంగను పట్టుకోకపోతే నా కూతురు పెళ్ళి ఆగిపోయేది, నా పరువు పోయేది. చిన్నవాడు అయినా గొప్ప పని చేశావురా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? అవునరా, తప్పు చేస్తే దండించాలి, మంచి చేస్తే పొగుడుకోవాలి. అవునరా, ఆ దొంగను ఎలా పట్టుకోగలిగావు? అందుకే సార్ ధర్నా చేసేది. ధర్నా ఏంట్రా? దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉంది సార్. మీ పరువు కాపాడింది నేను కాదు, ఆ, గోలీలు. గోలీలా? అవును సార్, మేము గోలీలు ఆడబట్టే కదా దొంగ దొరికింది. అసలు గోలీలేంటి, దొంగలేంటి, పట్టుకోవడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదురా. అదేంటంటే ఆ, పట్టుకోండి, పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి. అరే కిట్టు, ఎవరో ఆ? దొంగ బ్యాగ్ పట్టుకొని ఉరుకుతున్నాడు రా, పదరా పట్టుకుందాం. ఆగురా. అలా గోళీలు వేసినాం, దెబ్బ కింద పడ్డాడు, పట్టుకున్నాం. అందుకే సార్ అంతరించిపోతున్న ఆటల్ని కాపాడండి మళ్ళీ మొదటికొచ్చావన్నమాట. అన్నమాట కాదు సార్, ఉన్నమాటేగా. గోళీలేగా మీ సొమ్ము కాపాడాయి. అవునరా, నీకోసం ఈసారి గేమ్స్ లో గోలీలాట పెడతాను, సరేనా? రేయ్, ఈ ఒక్కసారికి మాత్రమే. థ్యాంక్ యూ మాస్టారు. అరే కిట్టు, మనం అనుకున్నది సాధించాంరా.